అలాంటి సంస్కారాన్ని నింపే వ్యవస్థలు చేతులు జాపి మేము ఉన్నాము అన్నప్పుడు మనం అక్కడికి వెళ్ళవలసిన బాధ్యత ఉంది. చివరిగా ఒక చిన్న విజ్ఞప్తి, డబ్బులు ఇవ్వడమే మీ వంతు కాదు. అలాంటి పిల్లలు ఎక్కడున్నా సరే, మీకు తెలుసున్న వాళ్ళలో ఎక్కడో దూరాభారాల్లో ఉన్నా, లేకపోతే మీ పని వాళ్ళకి తెలుసున్న ఎక్కడున్నా ఒక పిల్లల్ని కూడా పట్టుకొచ్చి దానం ఇవ్వండి. ఎందుకంటే డబ్బు దానమే కాదు, ఇప్పుడు పిల్లలు కూడా పెరగాలి. 100 మంది పిల్లల్ని మేము తీసుకోవాలి. ఆ తీసుకునేటప్పుడే ఆ పిల్లల్ని మంచి వాళ్ళల్లో ఉన్నటువంటి, ఇక్కడ ఈ పిల్లల్ని చూడండి, అసలు వాళ్ళ ముఖాలు చూడండి. బయట ప్రభుత్వ పాఠశాలలు నిర్వహించే ఆ పిల్లల్ని ఈ పిల్లల్ని దగ్గర పెడితే ఒకసారి లేవండి, ఇలా రండి, అటు నిలబడండి. చిన్నపిల్లలు ముందుండండి. నేను గతంలో అనంతపురంలో ప్రవచనం ఇచ్చినప్పుడు ఈ రిటైర్డ్ టీచర్లందరికీ కూడా చెప్పాను, టీచర్స్ అందరికీ మీరు డబ్బు ఇవ్వక్కర్లేదు, మీరు విద్య పూర్తి చేసి ఎంతోమందికి చదువు నేర్పించి ఒక మార్గదర్శనాన్ని ఇచ్చి మీరు ఇప్పుడు రిటైర్ అయ్యారు, కాబట్టి మీరు డబ్బు ఇవ్వక్కర్లేదు నా సేవకు, మీరు వచ్చి మీ సబ్జెక్ట్ని మా పిల్లలకి చెప్పండి, ఉచితంగా ట్యూషన్ ఇవ్వండి, ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్ ఇవ్వండి, తెలుగు మాస్టర్ అయితే తెలుగులో వాళ్ళకి ట్యూషన్ ఇవ్వండి, లెక్కలైతే లెక్కలు ఇవ్వండి, సైన్స్ అయితే సైన్స్ మీరు ఇవ్వండి. మీరిచ్చే ఆ విద్యాదానం అంతకంటే చాలా గొప్పది, ధనం కంటే కూడా. కాబట్టి రిటైర్డ్ టీచర్స్ ఎవరైనా ఉన్నారా ఇందులో ఉన్నారా? ఇందులో ఉన్నారు, కొంతమంది ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు కూడా కదా, కొంతమంది వస్తున్నారు ఇక్కడ, అప్పుడు స్పందించి ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఇంకా ఎవరైనా చేసి వాళ్ళు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోండి. అలాగనే పళ్ళంగడి ఎవరికైనా ఉంటే ఒకరోజు మీరు హాయిగా మీ దగ్గర ఉండే పళ్ళు పట్టుకొచ్చి ఆ పిల్లలకి పెట్టండి, మీ పిల్లల్ని తీసుకురండి, హాయిగా ఒక పూట గడపండి. ఇలాగ ఆ పిల్లల్ని మన పిల్లలుగా మనం భావిద్దాం. వాళ్ళు మన పిల్లలు, మనకు పుట్టిన 2 పిల్లలే మన పిల్లలని అనుకోవద్దు. భారతదేశంలో ఏ పిల్లాడున్నా, అందుకే ఒక సంఘంలో ఒక పాట ఉంది, చందనమే ఈ దేశపు మట్టి, తపో భూమి మా గ్రామము, ప్రతి బాలుడు ఒక దేవుడు, ప్రతి బాలిక ఒక దేవత అని. కాబట్టి ఇక్కడ పుట్టే ప్రతి బాలుడు ఒక రాముడే, ప్రతి బాలిక కూడా ఒక సీత. కాబట్టి మన పిల్లలుగా మనం భావిద్దాం, మన భావి భారత పౌరులుగా మనం భావిద్దాం. మన తరపు నుండి ఏ సేవ చేయాలనుకున్నా, నిజంగా పుల్లలరేవు ఆదినారాయణ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఏదైతే ఉందో, మెమోరియల్ ట్రస్ట్ నిజంగా వాళ్ళు ఇచ్చినటువంటి, ఇందాక పార్టీ చెప్పినట్టు ఈ స్థలం చిన్న విషయం కాదు, వాళ్ళు ఇచ్చారు. నిజంగా సత్యనారాయణ రెడ్డి గారు నిలబడి ఈ స్థలాన్ని అలా నిలుపుకోగలుగుతున్నారు. ఆయనే లేకపోతే ఈ స్థలం కూడా మాకు ఉండేది కాదు. కాబట్టి ఆయనకి ముందు మీరందరూ ఒక్కసారి గట్టిగా పట్టాలి, గట్టి పట్టాలి. అలాగే వారు స్థలం ఇచ్చారు, దాన్ని కట్టి ఇంత దాకా ఈ నిర్మాణాలు చేపట్టి దీని ఇంతవరకు లాక్కొచ్చినటువంటి RSSకి గట్టిగా మీ తరపు నుంచి కడతారు. అలాగే ఈ కార్యక్రమానికి చేదోడు వాదోడుగా ఉంటూ, పూర్తిగా వెన్నంటుంటూ మేము ఉన్నాము, మేము కూడా ఈ కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నామని భావిస్తున్నటువంటి, సహాయాన్ని అందిస్తున్నటువంటి దాతలందరికీ కూడా నా తరపున ఆ పరమాత్మకు విన్నవించుకుంటూ, వీళ్ళందరికీ మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, సద్మనస్సుని అన్నింటినీ కల్పించి ఈ ధర్మాన్ని పరిరక్షించుకునే దిశగా అందరం ప్రయత్నించాలని కోరుకుంటూ స్వస్తి. ఈరోజు హిందూపురంలో మిక్టా సిటీ లివింగ్ పేరుతో ఒక కాంప్లెక్స్ నిర్మించబోతున్నాం. స్వామివారిని అదే ఆశీస్సులు అడుగుతూ ఆ యొక్క సంస్థ నుంచి 1,00,000 రూపాయలని స్వామివారి పాదాల చెంత ఈ కార్యక్రమాన్ని చూడడానికి కాదు. మామూలుగా మేము రోటరీలో రికగ్నిషన్ అని చేస్తూ ఉంటాం. మామూలుగా మాకు సహకరించే వాళ్ళను వీళ్ళను. ఇక్కడ మనకు ఈ ల్యాండ్ ఇచ్చిన తర్వాత సోమాపల్లి సోమయ్య గారి ట్రస్ట్ తరఫున మన పార్తా గారు, తర్వాత ఇంకో మన ట్రస్ట్ మెంబర్ నాగరాజ్ గారు, ఆయన వచ్చారు, లేచి నిలబడితే నాగరాజ్ గారు, ఆయన వారిద్దరూ దీనికి 10 లక్షలు ఇచ్చారు ఈ భవన నిర్మాణానికి. తర్వాత సత్యనారాయణ గారిని కాంట్రాక్టరు,
ఆయన పైన యోగా హాల్కు 7 లక్షలు ఇచ్చారు. మీరు కూడా లేచి నిలబడండి. సో వీరి ముగ్గురు ట్రస్ట్ మెంబర్లు దాంట్లో, సోమయ్య గారి ట్రస్ట్ కదిరిలో. తర్వాత మన ఈ భవన నిర్మాణానికి ఉద్యోగంలో ఉంటూ కూడా తమ సమయాన్ని వెచ్చిస్తూ మనకి చాలా సహాయ సహకారాలు అందించి, అసలు స్లాబ్ వేసేటప్పుడైతే పొద్దున డ్యూటీకి పోయే ముందు, మధ్యాహ్నం లంచ్కి వెళ్ళేటప్పుడు, తర్వాత ఇంటికి పోయేటప్పుడు కూడా 3 సార్లు వచ్చి చూసినటువంటి రవీందర్ రెడ్డి గారిని నిలబడాలని, ఈయన ప్లాన్లన్నీ వేయడము, తర్వాత చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇప్పుడు వారు కర్నూలుకు ట్రాన్స్ఫర్ అయినారు, అయినా కానీ అప్పుడప్పుడు వచ్చి చూస్తున్నారు. ఇక్కడ మన తాళం కృష్ణమూర్తి గారి వాళ్ళ అబ్బాయి ప్రసాద్ గారు ఇప్పుడు వారితో పాటు, ఆయన ప్రసాద్ గారు ఎక్కడ ఉన్నారు? సో ఆయన కూడా ఇప్పుడు ఈ నెక్స్ట్ భవన నిర్మాణానికి ప్లాన్లు వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్నారు. తర్వాత మనకు ఈ బిల్డింగ్లన్నీ వేసేటప్పుడు మనం వాస్తు కావాలి కదా. మన వైవి సుబ్రహ్మణ్యం గారు వాస్తు దీనికి చెప్తా ఉంటారు. తర్వాత సైంటిఫిక్గా కూడా ఆయన కొంచెం ఆలోచించి చెప్తారు. మూర్ఖంగా వాస్తును ఫాలో అయ్యే వాళ్ళు కాదు ఆయన. పగలు కొట్టమని చెప్పరు, డిస్ట్రక్టివ్ యాటిట్యూడ్ లేదు. ఎందుకంటే వాస్తు అంటేనే అయ్యో ఇది ఇక్కడ ఉందే, దీని ముందు పగలు కొట్టే అంటారు, ఈ గేట్ ఇక్కడ ఉందే తీసేసి అక్కడ పెట్టండి అంటారు. ఆయన అట్లా కాదు, చాలా కన్స్ట్రక్టివ్గా చెప్తారు. తర్వాత బాగా సైంటిఫిక్గా ఆలోచించి చెప్తారు. ధర్మానంలో స్వామీజీ వారి యొక్క ఉపన్యాసాలు విని వారు చేస్తున్న ఈ సేవా కార్యక్రమం స్పందించి ఒక గది నిర్మాణం చేస్తామని చెప్పేసి నెల్లూరు తిరుపతి గారు ఒక భవనానికి సరిపోయి 5 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు. వారు స్వామి గారి గురించి ఆశీర్వదించుకోవాలని కోరుతున్నామండి. ఇప్పుడే స్వామీజీ గారికి ఉపన్యాసం విని రెడ్డి గారు ఇద్దరు రండి మీరు కూడా.